అసలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిల్లలు అందరికి కూడా స్టూడెంట్స్కి నా యొక్క శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ఈరోజు మనం ఇక్కడ ఏపీ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2O అనే కోసం కలుసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మన రాష్ట్రంలో విద్యను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న ఒక సరికొత్త పందా ఇది. అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు 3 మూల స్తంభాలుగా ఒక సమాజాన్ని నిర్మిస్తారు. ఈ ముగ్గురు పరస్పర సహకారంతో మాత్రమే పిల్లల భవిష్యత్తు మెరుగవుతుందనేది మనందరం చెప్పక తప్పదు. సమాజ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుందని బలంగా విశ్వసించే మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రులు మాన్యశ్రీ నారా లోకేష్ గారు రాష్ట్ర విద్యాభివృద్ధిలో కూడా సమాజం కీలక భాగస్వామ్యం అని గుర్తించి అందులో ఈ విద్యాశాఖ కూడా భాగస్వామి కావాలన్నదే వారి ప్రధాన ఆకాంక్ష. పేదరికం లేని సమాజం నిర్మాణమే ధ్యేయంగా ఈ మేరకు విద్యారంగంలో వస్తున్న అనేక సంస్కరణలను పరిశీలించిన ప్రభుత్వం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల విద్య మధ్య సంబంధాలను బలపరచడం ద్వారా మన ప్రభుత్వ పాఠశాలలకు మరింత అభివృద్ధి చేసి రాబోయే 2047 సంవత్సరానికి వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇందులో భాగంగా పేరెంట్ టీచర్ మీటింగు దేశంలోనే ఆదర్శవంతంగా నిర్వహించాలని సంకల్పించడం జరిగింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల మధ్య ఒక దృఢమైన బంధాన్ని ఏర్పడడానికి ఇది ఉద్దేశించిన కీలకమైనటువంటి కార్యక్రమం. అంశాల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారో తెలుసుకోవడంతో పాటు అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులు తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారు, అదేవిధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల నుండి ఎలాంటి సహకారం కోరుకుంటున్నారో పరస్పరం తెలిసేందుకు ఒక మంచి వేదికగా ఇది ఉపయోగపడుతుంది. ప్రోగ్రెస్ కార్డులు పిల్లల సామర్థ్యాలు, బలహీనతలపై స్పష్టత వస్తుంది. ఆరోగ్య పరీక్షల ద్వారా ఆరోగ్య పరిరక్షణకు ఒక మంచి అడుగు వేస్తున్నాం. పాజిటివ్ పేరెంట్ సెషన్స్, కళల గోడలు ఇవన్నీ పిల్లల ఆశయాలకు గుర్తించేందుకు ఉపయోగపడతాయి. మానసిక ఆరోగ్యం అవగాహన ఇది నేటి సమాజంలో అత్యంత అవసరమైనటువంటి అంశం. మన రాష్ట్రంలోని ప్రతి విద్యార్థుడు ఒక సైనిక్ స్టార్ కావాలని మొన్నే వారిని ప్రతిభావంతుల్ని సైనిక్ స్టార్గా గుర్తించి వారికి ఒక పురస్కారం గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కోసం ప్రపంచానికి అవసరమైన మానవ వనరులుగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కేజీ నుండి పీజీ వరకు ఎన్నో మార్పులు చేశాం. అలాగే మెగా పేరెంట్ 2.0 ప్రభుత్వ పాఠశాలల్లో కాకుండా ప్రైవేటు పాఠశాలల్లోనే ఇదంతా ఒక అజెండాగా ఒకే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 కోట్ల మంది ప్రజలతో ఒకేసారి నిర్వహిస్తున్నాం. దీంట్లో నైతిక విలువలకు ప్రాధాన్యత, విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించేలా, మహిళలను గౌరవించేలా సిలబస్ను ప్రోత్సహించడం. ఉదాహరణకి ఒక బుక్లో ప్రతి అంశాన్ని మహిళనే చూపించడం, ప్రతి పనిని మహిళ బొమ్మనే ఇవ్వడం. దానివల్ల విద్యార్థుల్లో చిన్నప్పటి నుండే ఇది ఆడవారు చేయించాల్సిన పని అని అనుకునే అవగాహన ఉందో కనుక లోకేష్ అన్న గారు దీన్ని అసెంబ్లీలో కూడా మాట్లాడి ఈ పాఠ్య పుస్తకాల్లో కూడా మహిళలతో పాటు పురుషులకు కూడా ఇందులో బాధ్యత ఉంది అని బుక్స్లో బొమ్మలను కూడా మార్చి ఇప్పటి నుండే పిల్లలను కూడా అది వాళ్ళ మైండ్లో పెట్టి పెంపొందించడానికి కోసం కూడా ఈ కార్యక్రమం పెట్టడం అయింది. దీంతో